అనే స్పృహ కలిగితే ఈ సమస్యలు ఉండవు. సార్ ఆర్నాబ్ గోస్వామి యూటర్న్ మోడీపై అడిగారు. మన మీడియా స్టార్ కదా, మీడియా స్టార్ భారతదేశంలో ఆర్నాబ్ గోస్వామి ఆయన హఠాత్తుగా ప్రభుత్వం మీద ప్రశ్నలు ది నేషన్ వాంట్స్ టు నో అని గట్టిగా అడుగుతుంటారు కదా. ది నేషన్ వాంట్స్ టు నో వై ఆర్నాబ్ గోస్వామి టుక్ ఏ యూటర్న్. ఈ విషయం మీద చాలా జరుగుతోంది. మొన్న ఆరావళి పర్వత సానువుల్లో ఖనిజాల తవ్వకానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, అప్పుడు మాజీ ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిని ఆయన పిలిచి చాలా తీవ్రంగా మాట్లాడారు. తర్వాత కూడా అది కొనసాగిస్తూ ఉన్నారు. రెండవది, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం, రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ కాలుష్యాన్ని అరికట్టడంలో వీళ్ళు చాలా దెబ్బతినిపోయారు అని వాళ్ళ మీద కూడా విసుగుపడ్డారు. ఇంకా మూడవది ఇండిగో క్రైసిస్, అప్పుడు మళ్ళీ రామ్మోహన్ నాయుడు మీద చేశారు. సో వరుసగా 3-4 విషయాల్లో ఆర్నబ్ గోస్వామి గతంలో ఇవే కాకుండా ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు అని, అంటే మోదీకి ఆయనకు మామూలుగా ఆయన చాలా ముక్కుసూడిగా దూకుడుగా ఉంటారు కాబట్టి ఎక్కడో చెడింది అని చాలామంది అంటే కాదు. కానీ ఒక 4-5 కారణాలు అయితే ఉన్నాయి. ఒకటి ఏమో పరిస్థితి ఆర్నబ్ గోస్వామి కూడా సమర్థించలేనంత ఇబ్బందికరంగా తయారైంది కాబట్టి ఆయన ఇంకా సమర్థించడం లేదు. రెండోది, జర్నలిస్ట్గా తను నిలబెట్టుకోవాలి తన స్వతంత్రతను, తన స్థాయిని, అంటే విమర్శ కూడా చేయకపోతే కుదరదు అనే పరిస్థితి వచ్చింది. మూడవది, తనకున్న రేటింగ్ అనండి వీటన్నిటిని చేయాలంటే అన్ని కోణాలు చెప్పాల్సిన ఒక పరిస్థితి కూడా వచ్చింది. నాలుగోది ముఖ్యమైనది, ఇప్పుడు మనం చాలా అంశాలు చర్చించాము చూడండి, వీటి మీద మీరు మీడియాలో ఇంతవరకు ఒక స్టోరీ అని చూసారా? ఎక్కువ నేషనల్ మీడియాలో ముఖ్యంగా ఇన్ని చోట్ల ఇన్ని ఘటనలు జరిగితే దీని మీద పెట్టాలి కదా. రకరకాల జడ్జిమెంట్స్ వస్తే, ఉదాహరణకు అక్కడ యూపీలో ఆ మాజీ ఎమ్మెల్యేను హైకోర్టు విడుదల చేస్తే సుప్రీంకోర్టు మళ్ళీ జైలుకు పంపించారు. అంత తీవ్రమైన ఘటనలు చాలా జరిగాయి. వాటన్నిటి మీద ఉన్నావో రేప్ కేసు. సో వీటి మీద చర్చ జరగకుండా ఉండాలంటే తనే ఒక వీరోచితంగా ఈ విమర్శలు అని చేస్తే చాలా బాగుంటుందని ఈ ఆర్భాట, వీర, శూర, ఇట్లాంటి మోడీ భక్త ఇలాంటి బిరుదులన్నీ తెచ్చుకున్నటువంటి ఈయన మీద ఇది జరుగుతుంది. ఇది నేను చెప్తుంది నా అభిప్రాయం కాదు. నేషనల్ మీడియాలో ఇది ఒక మేజర్ టాపిక్గా ఉంది. ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళడం వల్ల వచ్చిన ఈ పరిస్థితి. ఈ ఎక్స్ట్రీమ్స్ను చక్కదిద్దుకొని విమర్శించాల్సినప్పుడు విమర్శ చేస్తే బాగుంటుంది. కానీ దీంతోనే ఆర్నబ్ గోస్వామి ఏదో మోదీకి లేకపోతే కేంద్రానికి వ్యతిరేకం అయిపోతాడని కూడా ఎవరు భావించట్లేదు. కానీ ఎంతో కొంత సొంత గొంతు వినిపించడం అవసరమని భావిస్తున్నారని అనుకుంటున్నారు. ఇంకా మళ్ళీ రాబోయే రోజుల్లో ఆయన మళ్ళీ ఏం టేకప్ చేస్తారు అన్నది మనకు తెలియదు. కానీ కనీసం ఆయనలాగే మన తెలుగు మీడియాలో కూడా కొంచెం అన్ని కోణాలు వినిపించేందుకు ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. లేకపోతే నా స్టోరీ నా ఇష్టం అన్నట్టుగా ఉంటే ప్రజలకు ఏది ఎంత నమ్మాలో తెలియని ఒక ఇది ఏర్పడుతుంది. సార్ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు